ఉగాదిని మరాఠీలో గుడిపాడవ అంటారు. గుడిపాడవ రోజున గుడి నిలబెడతామనమాట. దానికోసం అనేసి ఒక కట్టె తీసుకుంటాము. దీనికి పసుపు బొట్లు పెట్టుకుంటాము. అయితే దీన్ని మహాదేవ చికాటి అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొందరు చీర కట్టిస్తారు, కొందరు బ్లౌజ్ అలా పెడతారు. మేము చీర కట్టిస్తాము. రెడీమేడ్లో కూడా దొరుకుతాయంట. అవన్నీ నేను తీసుకోలేదు ఇప్పటి వరకు. కానీ ఎప్పుడు కూడా ఇలా చీర కట్టిస్తూ ఉంటాము. ఇలా చీర కట్టేసి ఒక తాడుతోటి పైన కట్టేసేయాలి. తర్వాత దీనికి వేపాకు, మామిడాకులు, అలాగే పువ్వులది మాల అనేది కట్టేస్తాము. ఇది ఒక్కసారి కట్టేసిన తర్వాత మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, షుగర్ తోటి ఒక మాల చేశాను అనేసి, ఆ మాల కూడా ఇప్పుడే కట్టేస్తామన్నమాట. సో నన్ను అడిగారు చాలామంది ఈ మాల ఏం చేస్తారనేసి. గుడికి కట్టడానికి అనేసి ఆ మాల చేసాము. దానిపై నుండి ఒక రాగి చెంబు ఇలా పెట్టేస్తాము. తర్వాత ఇది బయట వైపునే ఎక్కడైనా సరే పూజ చేసుకోవచ్చు. ఇంకా మాకు ఇంటి ముందు ఇలా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే కట్టేశాను తులసి చెట్టు పక్కన. ఇంకా కింద నైవేద్య ప్రసాదాలు ఏం చేసామో అవన్నీ కూడా పెట్టేసి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాము. మళ్ళీ సూర్యాస్తమి లోపు తీసేయాలి. సో ఇది వన్ ఆఫ్ మహారాష్ట్రన్ ట్రెడిషనల్. మీకు నచ్చితే లైక్ చేయండి.